గుడ్ మార్నింగ్ అందరికీ. సఖీ డాక్టర్ మహి భరద్వాజ్ ఛానల్కి మీకు స్వాగతం. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చాలా మందిలో వింటుంటాం నాకు ట్రైగ్లిజరైడ్స్ పెరిగాయంట, ఇంకా హార్ట్లో ఏమో అయిందంట అని చాలా అపోహలు వింటూ ఉంటాం. అయితే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఏంటి, అవి పెరగడం ఏంటి అనే దాని గురించి ఈరోజు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. యాక్చువల్లీ ట్రైగ్లిసరైడ్స్ దాని గురించి మాట్లాడాలి అంటే నవ్వడేస్ అంటే చాలామంది రిపోర్ట్స్లలో హైగా పెరుగుతుంది ట్రైగ్లిసరైడ్స్. దానికి బేసిక్గా చాలా కారణాలు ఉన్నాయి. దానికి అంటే ఒక పేషెంట్కి తెలియకుండానే కొన్ని కారణాలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అదేంటి అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో కొన్ని విషపూరిత ఆహారాలు ఉన్నాయని ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది. విపరీతమైన ఆహారాలు ఏంటి అంటే వాటిని ఏంటంటే వైట్ పాయిజన్స్ అంటారు కామన్గా. అందులో 3 ఇంపార్టెంట్. 1 సాల్ట్, 2 షుగర్, 3 మైదా. వీటిని వైట్ పాయిజన్స్ అంటారు. అంటే ఎలా అంటే మనకు తెలియకుండానే మన శరీరంలో అది విషాన్ని విరజిమ్ముతుంది. ఎలా అని మనం చూద్దాం ఇప్పుడు. కామన్గా మనకు గోధుమ పిండి అంటే చాలా తెలుసు. అంటే మన అమ్మమ్మ నుంచి మనం చూస్తున్నాం. అంటే ఉప్మా తినడం, చపాతీ తినడం, ఇది బాగా అలవాటు మన ఆహార భోజన శైలిలో. బట్ మైదా అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే దాని యూసేజ్ మన ఇండ్లల్లో మాత్రం చాలా తక్కువ యూజ్ చేస్తుంటాం. కానీ ఇవాళ మైదాతో ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. దాంట్లో గోధుమ పిండి ఉంది. గోధుమ పిండి మనందరికీ పరిచయము. ఇప్పుడు దాంతోపాటు మైదా ఉంది కదా. మైదా ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ అంటారా? ఆర్జిన్. అంటే చాలా మంది తెలియదు. ఇప్పుడు మనం గోధుమలు చూస్తాం, దాని కలరు టెక్స్చర్ ఒకలా ఉంటుంది. మైదాని చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే గోధుమల నుంచి మైదా వస్తుందనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఎట్లా అంటే గోధుమలు ఏదైతే ఉందో దాన్ని పాలిష్ చేయడం, దాన్ని రిఫైన్ చేయడం, ప్రాసెస్ 1 by 1 లేయర్ తీయడం వల్ల లాస్ట్ పొరలో జల్లించి పూర్తి రిఫైన్ చేయడం వల్ల మైదా వస్తుంది. అంటే సపోజ్కి ఇప్పుడు గంధం చెక్క ఉంది. గంధం మొత్తం ఫైబర్ చెక్క యాక్చువల్లీ అది. కానీ గంధం పౌడర్ ఎట్లుంటుంది? చాలా స్మూత్ ఉంటుంది, సాఫ్ట్ ఇట్లుంటుంది. ఒక చెక్క నుండి అంత సాఫ్ట్ తీయాలంటే ఎంత ప్రాసెస్ చేయాలో దాన్ని. సేమ్ దీనికి అప్లై చేయొచ్చు. గోధుమను కూడా అంత ప్రాసెస్ చేస్తే మైదా వస్తుంది. అలా అక్కడ నుంచి వచ్చిన ఆరిజినే మైదా. అయితే మైదాని చూసుకుంటే మనం గోధుమని చూసుకుందాం ఫస్ట్. గోధుమలు ఏదైతే ఉందో కొంతవరకు హెల్దీ. ఎందుకు అంటే దాంట్లో ఉండే పోషకాలు చూద్దాం ఫస్ట్. గోధుమలలో 72% కార్బోహైడ్రేట్స్, 11% ప్రోటీన్స్, దాంతోపాటు ఫైబర్, ఫ్యాట్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ది గోధుమల్లో మనం చూస్తుంటాం. కానీ మైదాలో చూస్తే ఇలా కాదు. అంటే పాలిష్ రిఫైన్ చేసిన తర్వాత మిగిలేది ఓన్లీ కార్బోహైడ్రేట్స్. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అనేది ఉవ్వెత్తున వస్తాయి. ఇది నెంబర్ 1 పాయింట్. ఇంకా ఇప్పుడు ఆహార శైలి చూసుకుంటే, ఇప్పుడు మనం అంటే ఒకప్పటి ఆహార విధానం, ఇప్పుడు ఫ్యాషన్, స్టైల్, ట్రెండ్, పేరు ఏది పెట్టుకున్నా కూడా డాబాలు, రెస్టారెంట్స్, బేకరీస్, ఇవన్నిట్లో కూడా మనం కామన్గా చూసేది మైదాతో చేసిన ఆహార పదార్థాలు. పూరి, పుల్కా, నాన్, చపాతీ, రోటీ, ఇవన్నీ. దాంతోపాటు బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్, కేక్స్, పఫ్స్, మైసూర్ బజ్జీ అయితే ఎంత టేస్ట్ ఉంటుందో అది మైదాతో చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. బట్ గోధుమతో చేస్తే ఉండదు. టేస్ట్ ఉంటుంది బట్ అంత క్రిస్పీగా ఉండదు. మైదాని మనం టచ్ చేసి చూస్తే ఆ ఫీలే ఒక ఫీల్ ఉంటుంది. సేమ్ మైదాతో చేసిన ఏ ఐటమ్ అయినా కూడా తింటుంటే ఇట్లా పెట్టగానే జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం పోలేలు చేస్తాం, ఉగాదికి ఏదైనా ఫంక్షన్స్కి చేస్తాం. మైదాతో చేసింది నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. బట్ గోధుమతో చేసింది ఇట్లా లాగాల్సి వస్తుంది. ఎందుకంటే గోధుమలో
ఫైబర్ ఉంటుంది కాబట్టి, దీంట్లో ఫైబర్ ఉండదు కాబట్టి. అంటే దీంతో ఇప్పుడు మనం ఆ, మైదాకు సంబంధించిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అసలు కోకొల్లలు మనకు తెలియకుండానే అవన్నీ వన్ బై వన్ టేస్ట్, అంటే రుచి మనకి ఇష్టం కాబట్టి అలా తినడం వల్ల శరీరంలో చాలా వరకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే అంటే మైదా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అసలు బాడీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అంటే, ఫస్ట్ మనం చూసుకుంటే మైదా ఏదైతే ఉంటుందో జీరో ఫైబర్, మైదాలో జీరో ఫైబర్, గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫస్ట్ ఏమవుతుంది అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఫస్ట్ జరిగే నష్టం ఏంటి అంటే డైజెషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. గ్లూటెన్ వల్ల ఫైబర్ ఉంటేనేమో స్లోగా జరుగుతుంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే తొందర ఆకలి అవుతుంది మళ్ళీ, అంటే ఎక్కువ క్వాంటిటీ ఇంటేకింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత గ్లూటెన్ ఉండడం వల్ల అంటే ఇట్లా బంకలాగా ఉంటుంది కదా, దాంతో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వస్తుంది. దాంతో 0% అసలు మోషన్ అనేది పోవడం అనేది చాలా తక్కువ మైదాకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల. దాంతోపాటు ఇంకొకటి ఏం నష్టం జరుగుతుంది అంటే, ఇప్పుడు సపోజ్కి ఇసుక ఉంది, ఇసుకలో వాటర్ పోసినా ఏది పోసినా ఎంత తొందరగా తీసేసుకుంటుంది అది. సేమ్ మైదాకు సంబంధించిన ఆహార పదార్థాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన శరీరంలోని చక్కెర అంటే పిండి పదార్థాల్లోని చక్కెర పదార్థాలని లాగేసుకుంటుంది. అంటే రక్తంలో ఇమీడియట్గా చక్కెర లెవెల్స్ రేంజ్లో పెరుగుతాయి అన్నమాట. దాంతో ఏమవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్. దాని తర్వాత ట్రైగ్లిసరైడ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ట్రైగ్లిసరైడ్స్ ఇప్పుడు ఎందుకు అంతగా పెరుగుతున్నాయి అంటే, ఆహార పదార్థాలు తినేటప్పుడు దేంతో తయారవుతుందో గమనిస్తామా మనం? గమనించాం. అసలు అది ఆ థాట్ ఉండదు కదా. అంటే ఇంటేకింగ్ మైదా వల్ల ట్రైగ్లిసరైడ్స్ అనేది చాలా వరకు ఎక్కువ మోతాదులో పెరుగుతున్నాయి. అంటే మెయిన్ రీజన్ ఇది. అంటే స్ట్రెస్ అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఆహార నియమావళి అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకు ఉండే ఒబేస్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్స్, వాటికి ఇది తోడవుతుంది. వాళ్ళకి షుగర్ ఉండని, బీపీ ఉండని, ఇంకా మిగతా ఏ ప్రాబ్లమ్స్ అయినా ఉన్నప్పటికీ కూడా దానికి ఇది అదనంగా యాడ్ అవుతుంది. దానివల్ల ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంటే మీరు ఏ టెస్ట్ చేసినా పాజిటివ్ ఇట్లా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ దీని గురించి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎంతసేపు ఇప్పుడు కరోనా తర్వాత ఏమైపోయిందంటే ఆహార పదార్థాల సర్చింగ్ ఎక్కువైంది. ఏం తినాలా, రోజొక డైట్, రోజొక ఇంకా కొంచెం మెరుగవుతుంది. ఫస్ట్ ఏం తినాలో కాదు, ఏం తినకూడదో నేర్చుకోండి. తినేది ఏదో ఒక రకంగా మీరు హ్యాబిట్ చేసేసుకున్నారు, కానీ తినేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తినకూడని అన్నీ కూడా మీకు తెలియకుండానే స్టమక్లోకి వచ్చేస్తున్నాయి. దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం తినకూడదు వాటిని అవాయిడ్ చేసి తినేవాటిని కొంచెం హ్యాబిట్ చేసుకుందా పర్వాలేదు. అంటే మైదా అంటే దీంట్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది మైదా. మైదాని ఎంత తొందరగా అవాయిడ్ చేస్తే అంత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇది మెయిన్గా మీకు చెప్పాల్సింది. హార్ట్ ప్రాబ్లమ్స్ రావద్దు అన్న, హార్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని సఫర్ చేయొద్దు అని అనుకుంటే కాన్స్టిపేషన్ అయినచ్చు. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, గ్యాస్ రిలీజెస్, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్స్ రావడం వల్ల గుండె మీద పైకి నెట్టడం వల్ల గుండె మీద చాలా బరువు పడుతుంది. సో హార్ట్కి సంబంధించిన అటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరుగుతాయి, హార్ట్ స్ట్రోక్స్ కూడా రావచ్చు. సో మైదాకు సంబంధించింది కంప్లీట్ అవాయిడ్ చేయండి. మైదా తినడం వల్లనే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతున్నాయని మీరు అంటున్నారు ఇప్పుడు. అంటే ట్రైగ్లిసరైడ్స్ అనేది మైదా ఒక మెయిన్ రీజన్, మిగతా కారణాలకు ఇది కూడా యాడ్ అవుతుంది. ఓకే, విన్నారు కదా, మైదా పిండి వల్ల కూడా ఎన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మైదాని అవాయిడ్ చేసి మంచి ఫుడ్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాం.